ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త, ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది. లేట్ అవుతే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వరు. కాంపిటీషన్ మిస్ అవుతుంది. ఏం చేద్దాం అత్త? ఈ కాంపిటీషన్ నువ్వు మిస్ అవ్వవు బుజ్జి. ఈ పోటీలో నువ్వే గెలుస్తావు. ఎలా అత్త? మన దగ్గర డ్రెస్ లేదుగా. వేరే డ్రెస్ తెచ్చుకోవడానికి కూడా టైం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేయ్, ఏంటన్నా? నన్ను వదిలేసి వెళ్తున్నారేంద్రా? నేనేం చెప్పకుండానే మీరంతా వెళ్ళిపోతారా? సారీ అన్నా. ఏంటో చెప్పండి అన్నా. మనం వీడికి ఎందుకు వచ్చామో తెలుసా? స్కూల్ పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికే కదన్న వచ్చింది. యాదవ్వా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? పిల్లల్ని ఎత్తుకుపోయి మనం ఏం చేసుకుంటాంరా? మరి స్కూల్కి ఎందుకు వచ్చావన్నా? ఇక్కడ గౌతమ్ గాడి ఫ్యామిలీ ఉందిరా. నా బంగారం కూడా ఇక్కడే ఉంది. ఓ, వదిన కోసం వచ్చావా అన్నా? అవునరా, ఈరోజు అహల్యని ఎలాగైనా ఎత్తుకెళ్ళిపోయే తాళి కట్టేయాలి. కానీ ఆ డాక్టర్ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు కదన్నా. మనం కనిపిస్తే ఇంజెక్షన్ పొడుస్తాడు కదా. అందుకే కదరా మారు వేషాల్లో వచ్చాము. మనం తప్పించుకున్నట్లు ఓడికి ఇంకా తెలుసుండదు. నీ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతే సరిపోతుందా అన్న? ఆ డాక్టర్ గారు మనల్ని ఎంత టార్చర్ పెట్టాడన్నా. వాడినేం చేయవా? ఎందుకు చేయనురా? ఇప్పటి వరకు నా ఒంటి మీద చేయేసింది వాడు ఒక్కడే. ఓడిని ఊరికే వదిలేస్తారా? ఓడి హాస్పిటల్లోనే ఓడిని మార్చురీకి పంపిస్తాను. కానీ ఇక్కడ మేజర్ గారు కూడా ఉంటారు కదన్నా. కొడుకు జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా? మేజర్ తుపాకీ తీసి మనల్ని కాల్ చేస్తే? ఆయన దగ్గర తుపాకీ ఉంటే నా దగ్గర ఇందిరా చనిపోయాడన్న ఆటం బాంబుందిరా. ఆయన తోట పీల్చే లోపు మనం ఇంద్ర ప్రాణాలతో లేడన్న మాట పీలుస్తాం. దెబ్బకి గుండాకి చస్తాడు. సూపర్ అన్న. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. నీ బంగారాన్ని ఎత్తుకెళ్తున్నావు. 2 డాక్టర్ గారు పని పడుతున్నావు. 3 ఇంద్రా గురించి చెప్పబోతున్నాం. అబ్బో, భలే ప్లాన్ చేసావన్నా. ఈ ప్లాన్ చెడిపోకూడదు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని గౌతమ్ గారు గుర్తుపట్టకుండా ఉండాలి. మన మెయిన్ టార్గెట్ అహల్య. తన మీద ఫోకస్ చేయండి. మీరెళ్ళి అహల్యని ఎతకండి. అన్నా, ఇక్కడ అందరూ ఉన్నారు కానీ నీ బంగారం లేదేంటన్నా? రాలేదేమో. ఖచ్చితంగా వచ్చిందిరా. అన్నా, డాక్టర్ గారు ఉన్నాడు. మనకి వాడు ఇంజెక్షన్ పొడిచినట్టు మనం వాడిని కత్తితో పొడుద్దాం. కత్తి తీసుకొచ్చావా? లేదన్నా. మరెలా పొడుస్తావురా? ఎవరైనా అడుగుదాం అన్నా. ఏయ్, అడిగితే ఇవ్వడానికి అదేమైనా పెన్నా పేపరా? ఒరే, మనం వచ్చింది స్కూల్కి రా. ఇక్కడ కత్తులు కటార్లు ఎందుకుంటాయి? మరి ఏం చేద్దామన్నా? ముందు మేజర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బాంబు పేలుద్దాం. మనం బాంబు కూడా తీసుకురాలేదు కదన్నా. ఒరేయ్, నేను చెప్పింది మేజర్తో ఇంద్రా చనిపోయాడన్న విషయాన్ని చెబుదామనరా. ఆ న్యూస్ వినగానే ఆ ఫ్యామిలీ అంతా అతలాకుతలమైపోతుంది. ఆ గందరగోళంలో మనం బంగారాన్ని ఎత్తికెళ్ళిపోదాం. అది ప్లాన్.
నమస్కారం సార్. నమస్తే. మీరు ఆ, నేను మీకు తెలియదు సార్, కానీ మీరు నాకు బాగా తెలుసు. నేను మీకెలా తెలుసు? మీరు తెలియని వారు ఎవరు సార్? మేజర్ అర్జున్ ప్రసాద్ గారు అంటే ఈ దేశం మొత్తానికి తెలుసు. మీతో కాస్త మాట్లాడాలి సార్. చెప్పండి, దేని గురించి మాట్లాడాలి? మీ అబ్బాయి గురించి సార్. గౌతమ్ గురించా? తను కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ, 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 గౌతమ్ గురించి కాదు సార్, ఇందిర గురించి. మీకు ఇంద్ర తెలుసా? తెలుసు సార్. మీరు ఎంత ఫేమస్సో మీ అబ్బాయి కూడా అంతే ఫేమస్ కదా సార్. వాడు నా పేరు నిలబెట్టిన కొడుకు. మొన్న మీరు ఇక్కడికే అమరవీరుల సంస్కరణ సభకు వచ్చారు కదా, ఆ రోజు మీ అబ్బాయి ఇంద్ర పేరుతో మొమెంటో తీసుకున్నారు కదా. సారీ, చనిపోయింది మా అబ్బాయి ఇంద్ర కాదు, వేరే ఇంద్ర. లేదు సార్, చనిపోయింది మీ ఇంద్రనే. నోనో, నాలాగే మీరు కూడా పొరపాటు పడ్డారు. ఒక్క నిమిషం ఉండండి, గౌతమ్ని పిలుస్తాను. వాడే అన్నీ మీకు క్లారిటీగా చెప్తాడు. అవసరం లేదు సార్, చనిపోయింది మీ ఇంద్రనే. గౌతమ్, నానా, ఒకసారి రా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అన్నా వాడు వస్తున్నాడు, వెళ్ళిపోదాం పదన్నా. సరే సార్, సార్ నేను తర్వాత వచ్చి మాట్లాడతా. ఒక్క నిమిషం, మా అబ్బాయి వస్తున్నాడు. ఏంటన్నా? ఎవరో ఇద్దరు వచ్చి ఇంద్ర గురించి చెప్తున్నారా? ఇంద్ర గురించా? ఎవరు నాన్న? ఎవరో తెలీదురా, తర్వాత వచ్చి మాట్లాడతామని అన్నారు. ఎటు వెళ్ళారు? వాళ్ళు అటు వెళ్ళారు. గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది, రండి. నాన్న వచ్చి కూర్చోండి. నీ బంగారం అన్నా.